బెదిరింపుల కారణంగానే ఒకేసారి 19 మంది ఉప కులపతులు రాజీనామా చేశారని మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ ఉప కులపతులను ఫోన్ చేయడంతోనే వారంతా రాజీనామా లేఖలను పంపారని గుర్తు చేశారు. 2004, 2009, 2014, 19లో ఇలా ఎప్పుడైనా జరిగిందా అని నిలదీశారు. హైర్ ఎడ్యుకేషన్ ఆనాడు సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడారు. వాళ్ళు ఇచ్చిన లేఖలో రాశారు. అవి కొన్ని మాట్లాడమంటే పోనీ కాదు, లేఖలో రాస్తారండి. మీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి ఉండదా? హైర్ ఎడ్యుకేషన్ లో ఉన్న అధికారులు మమ్మల్ని చెప్పారు, ఫోన్ వచ్చింది అందుకే చెప్పారు కాబట్టి మీరు రాజీనామా చేస్తామని రాస్తారండి. రాస్తే పిలిచి అడుగుతారు కదండి. ఆ లేఖ ఎందుకు తీసుకోవాలండి? చెప్పడమా బెదిరింపా అనేది ఆ భాష అనుకుంటుంది. అంతే మళ్ళీ నువ్వు విన్నావా అని అడుగుతారు నన్ను ఆ ఫోను. నేను మీ అంజిరెడ్డి చిన్నమైల్. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. నువ్వు విన్నావా? నువ్వేమంటే మేమెక్కడ విన్నా? ఒకేసారి 18 మంది రాజీనామా చేశారంటే ఎప్పుడు లేనిది సాంప్రదాయం, ఎప్పుడు లేని జరిగిందంటే దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు జరిగింది? ప్రభుత్వం జరిగిందా? పోనీ అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు జరిగిందా? పోనీ 2009 రాష్ట్రంలో ఉన్నప్పుడు 9లో జరిగిందా? పోనీ 4లో జరిగిందా? చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా?